హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు నేను ములక్కాయ నిలువ పచ్చడి పడుతున్నానండి. అయితే దానికి ఒక 8 కాయలు తీసుకున్నాను, చాలా లాంగ్ కాయలు. కడిగేసి శుభ్రం చేసి ముక్కలు పెట్టేసుకున్నానండి. ఇప్పుడేమో దీంట్లోకి 8 కాయలకి ఒక 2½ ఆవాలు వేసానండి స్పూన్స్, ఈ స్పూన్ తోటి. అలాగే 1½ మెంతులు వేసాను. ఇవన్నీ కొంచెం సిమ్లో పెట్టి రోస్ట్ చేసేసుకోవాలి. రోస్ట్ చేసుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి దీన్ని. ఓకేనండి, మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇదిగోండి, కళ్ళుప్పుని నేను వెండబెట్టేసి మిక్సీ పట్టి దాన్ని మళ్ళీ పొడి చేశానండి. ఇది ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా, గ్లాస్ వేసుకొని సాల్ట్ వేసుకోవాలండి. ఇదిగోండి, ఇప్పుడు ములక్కాయలు వేగడానికి నేను పప్పు నూనె ఒక 1/2 కేజీ తీసుకున్నాను. వేడెక్కిన తర్వాత ఇవన్నీ వేసుకున్నాను. ఇవి లైట్గా వేగితే చాలు. అది నేను 8 కాళ్ళు అన్నాను కదండి, 8 కాళ్ళు అని చెప్పాను కదా, ఇవి ఇలా కోసుకున్నాను అనమాట అండి. ఇప్పుడు ఈ ఒక్కసారి కొంచెం వేగితే సరిపోతుంది. వేగిపోయిన తర్వాత దాంట్లోనే అలా ఉంచేసి చల్లారిపోయాక పచ్చడి కలుపుదాము. ఇదిగోండి, ఈ వేగిపోయి మొత్తం అన్నీ ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చిగా సాల్ట్, కారం ఇవన్నీ ఆవపిండి వేసుకుందామండి. నేను ఇంకా ఒక 10 ఎల్లుల్లిపాయ రేకులని ఒలుచుకొని వేడి ఈ ఆయిల్ వేసేసానండి. సారీ, అది వీడియో మిస్ అయింది తీయడం. ఆ వేడికి ఎల్లుల్లిపాయలు కూడా మగ్గిపోతాయి అన్నమాట అండి. అయితే ఇప్పుడు మనం దీంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇదిగోండి సాల్ట్, ఇందాక చెప్పాను కదా కొలత మీకు. ఈ గ్లాస్తో తీసుకున్నానండి, టీ గ్లాస్ తోటి ఒక నిండుగా 1 గ్లాసు సాల్ట్ తీసుకున్నాను. ఇదే గ్లాస్తో 2 గ్లాసులు కారం తీసుకుందామండి. ఉప్పు కారము అనేది మీ టేస్ట్ని బట్టి, మీరు ఇష్టపడే దాన్ని బట్టి చూసుకోండి. నేనైతే ఈ గ్లాస్తో 2 గ్లాసుల కారం, 1 గ్లాసు సాల్ట్ తీసుకున్నాను. ఎందుకంటే కారం వేసేసుకున్నాను అండి. తర్వాత ఇక కొంచెం చిటికుడు పసుపు వేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని మిక్స్ చేసేసుకుందాం బాగా. ఇదిగోండి, ఇలా కలిపేసుకున్నాం. ఇప్పుడు నేను 2½ స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ 1½ మెంతులు వేసి సన్నని మంట మీద వేపేసాను కదండి. దాంట్లో సాల్ట్ మీకు చింతపండు కూడా చూపించాను. ఇదిగోండి మిక్సీ పట్టేసాను. ఇది ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకుందాం. ఇదిగోండి పట్టేసాను, చూసారా? అయిపోయిందండి, కలిపేసాను దీంట్లోకి మొత్తం ఇలాగా. ఇదిగోండి వెల్లుల్లిపాయలు వేసాను అన్నమాట అండి. అది మీకు చూపించలేదు. వెల్లుల్లిపాయలు కొంచెం వేడిగా ఉండగా తక్కువలు చేసుకుని మనకి దీంట్లో వేసేసుకుంటే మగ్గిపోతుంది. ఇప్పుడు దీనిపైన కొంచెం ఆ పొడి కూడా వేసేసి కలిపేసాను. ఇప్పుడు దీన్ని మనం ఏంటంటే 3 రోజులు ఉన్నాక కలుపుకున్నాక ఉప్పు కారాలు అవి చూసుకొని మనం టేస్ట్ సరిపడగా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. దీంట్లో ఇప్పుడు దీన్ని వెంటనే మనం ఏరు వెళ్ళని దీంట్లోనైనా గాజు సీసాలో కానీ డబ్బాలో కానీ పెట్టేసుకోవాలి. నేనైతే ముగ్గుల్లో చేశాను కదా, వెంటనే నేను డబ్బాలకు తిరిగేసేసుకుంటానండి. మీరు అన్నీ కూడా మీకు టేస్ట్ తగ్గట్టుగా చూసుకోండి. ఓకే అండి, తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా కావాలన్నా, ఏదైనా మిస్టేక్ ఉన్నా కామెంట్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.